కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ రంగం. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్. ఎవడన్నా బిల్డింగ్ కడతా అని పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా, లేకపోతే లేఅవుట్లు వేస్తా అని చెప్పని ఎవడన్నా పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని కేంద్ర ప్రధానమంత్రి సైతం వచ్చి చెప్పినప్పటికీ కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా అదే పద్ధతి కొనసాగించడం వల్ల సెప్టెంబర్ వరకు కేవలం 38% మాత్రమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో రియలైజ్ అయినట్టుగా. సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి, కేవలం 44% మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ 27,623 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు. 27,000 రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ అప్ సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది 9,620 కోట్లు. అది కూడా 34%. చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా, ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్లు కట్టినవా, ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు.